ఓం శ్రీ శారదాదేవి నమః. ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు శుభాభివందనములు. మనము ఈ ఎపిసోడ్ నందు చివరి రాశి అయినటువంటి మీనరాశి వాళ్లకు ఈ శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది మనము తెలుసుకున్నాము. ఈ మీనరాశి వాళ్లకు శుభ అశుభ ఫలితాలు రెండు కూడా మిశ్రితంగా కలుగుతాయి. కానీ నెల చివరిలో కొంచెము శుభ ఫలితాలే కలుగుతాయి. మరి వీళ్లకు కుటుంబ సమస్యలు తొలగిపోయేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. పనుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులను దర్శించేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. అంటే కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. నూతన వ్యక్తులతో వీళ్ళకు పరిచయాలు కలగబోతూ ఉన్నాయి. కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు వీళ్ళకు ఏర్పడతాయి. అనుకోని ప్రయాణాలు కలుగుతున్నాయి. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మంచి ఫలితాలే ఉంటూ ఉన్నాయి. ఈ మాసంలో మొత్తం మీద వీళ్ళకు శుభ ఫలితాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ మీనరాశి వాళ్ళు ముఖ్యంగా శనేశ్వరుని మాత్రము కొంచెము ఆరాధించడము, ఆయన్ను దర్శించడము ఇటువంటివి చేసుకోవడం వల్ల ఇంకా వీళ్ళకు మంచి అనుకూలాలు జరుగుతాయి. ఓం స్వస్తి.